ఫారెక్స్ మార్కెట్లో రూపాయి నేలచూపులు చూస్తోంది. భారతదేశ కరెన్సీ విలువ జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ విలువ రోజురోజుకు పెరుగుతోంది. మరి రూపాయి ఈ స్థాయిలో క్షీణించడానికి కారణాలేంటి? రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? రూపాయి విలువ పడిపోతే సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? రూపాయి విలువ పడిపోతే ఎవరికి లాభం? రూపాయి విలువ పడిపోకుండా ప్రభుత్వం, ఆర్బీఐ ఏం చేయలేవా? వాచ్ ది స్టోరీ. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం పతాక స్థాయికి చేరుకుంటోంది. డాలర్ ముందు ఏమాత్రం నిలవలేక భారత కరెన్సీ అంతకంతకు చతికిలబడిపోతోంది. 2 రోజుల్లో 14 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేని విధంగా 84.74 వద్దకు పతనమైంది. అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ డాలర్కు డిమాండ్ పెరిగి బలపడటం, దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాలు జీడీపీ గణాంకాలతో రావడం దెబ్బతీసింది. నిజానికి ఉదయం ఆరంభంలో రూపాయి పెరుగుతున్నట్టు కనిపించినా ఆఖరికి నిరాశే మిగిలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన దగ్గర నుంచి కరెన్సీ మార్కెట్లో డాలర్ పరుగులు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఇతర దేశాల కరెన్సీల పతనం కూడా ఆరంభమైంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లోని అన్ని కరెన్సీల విలువ క్రమేణా పడిపోతోందని ఫారెక్స్ ట్రేడర్లు గుర్తు చేస్తున్నారు. ఇక బ్రిక్స్లో సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాల కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాలపై 100% సుంకాల పెంపు ఉంటుందని ట్రంప్ హెచ్చరించడమే దీనికి కారణమని బిజినెస్ ఎనలిస్టులంటున్నారు. వరుసగా గత 4 రోజుల్లో జరిగిన ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 45 పైసలు కోల్పోయింది. శుక్రవారం 13 పైసలు పడిపోగా అంతకుముందు 2 రోజులు 7 పైసలు, 11 పైసల చొప్పున నష్టపోయింది. దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు సైతం మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీస్తున్నట్టు ఫారెక్స్ ట్రేడర్లు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. దాదాపు గత 2 నెలల్లో దేశంలోని ఫారెక్స్ నిల్వలు సుమారు $50 బిలియన్ మేర హరించుకుపోయాయి. ఓవైపు దేశ జీడీపీ పతనం, మరోవైపు రూపాయి విలువ క్షీణత, ఇంకోవైపు పెట్టుబడుల ఉపసంహరణలు కలిసి ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. నానాటికి పడిపోతున్న రూపాయి విలువ దేశీయ దిగుమతుల్ని భారం చేస్తుండగా ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తోంది. మన కరెన్సీ విలువ పడిపోతే దిగుమతి చేసుకునే వస్తువులకు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. అంతిమంగా వినియోగదారులపైనే భారం పడుతుంది. ఇందులో మొదటి వరుసలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలున్నాయి. డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ఉప్పు, పప్పులు, ఆహార ధాన్యాల ధరలు కూడా పెరుగుతాయి. ప్రయాణ ఖర్చులు, ఆటో ఛార్జీలు, బట్టలు, మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, వాహనాలు, స్కూల్ ఫీజులు ఇలా ఒకటేంటి అన్నింటి ధరలు అంతో ఇంతో పెరుగుతాయి. కొన్ని వస్తువుల ధరలు పెరగకున్నా ధరలు పెంచాలని భావించే వారికి ఇదొక అవకాశాన్ని ఇస్తుంది. డీజిల్ ధరలు పెరిగితే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఖర్చు కూడా పెరుగుతుంది. రూపాయి విలువ పడిపోవటం వల్ల బడ్జెట్ లెక్కలు, అంచనాలు మారిపోతాయి. మౌలిక వసతుల నిర్మాణంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల ఖర్చు పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ద్రవ్య లోటును అదుపులో ఉంచడాన్ని ఆర్థిక మంత్రులు ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు. అందుకే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ ట్యాక్స్ పెంచడం, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పన్నులు వేయటం, బంగారం లాంటి కొన్ని వస్తువుల దిగుమతుల మీద సెస్ విధించడం లాంటివి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే మన దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం ఉండదు. అయితే రూపాయి విలువ పడిపోతే విదేశాల్లో డాలర్లు సంపాదించి భారత్కి డబ్బులు పంపించే వారికి మాత్రం లాభమే. విదేశాలకు ఎగుమతులు చేసేవారికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఫార్మా, సాఫ్ట్వేర్ లాంటి రంగాలకు రూపాయి పతనం మేలు జరుగుతుంది. అయితే విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మాత్రం భారం పడుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు కూడా లాభమే. రూపాయి విలువ పెరగాలంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అలాగే చమురుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకం పెంచాలనేది మరో సూచన. రెండూ సాధ్యమైతే అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మన కరెన్సీపై తగ్గుతుందనే మాటల్లో వాస్తవం ఉంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు ఆచరణలో సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దేశీయంగా ఉత్పాదకతను పెంచి భారీగా ఎగుమతి చేసే దశకు చేరితే తప్ప ఈ పరిస్థితులు మారవని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్లోబలైజ్డ్ ఎకానమీలో డిమాండ్ సరఫరాకే తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల పాత్ర ఇక్కడ పరిమితంగా పనిచేస్తుంది. గతంతో పోలిస్తే భారత్ మంచి స్థాయిలో ఉన్నా అది రూపాయి పడిపోవడాన్ని అడ్డుకోలేకపోయింది. ఫారెక్స్ నిల్వలు దేశంలో $700 బిలియన్ ఉన్నాయి. ఏదైనా అనిశ్చితి ఏర్పడితే దేశానికి, రూపాయికి పరిపుష్టిగా మారతాయి.
సాధ్యమైనంత మేర విదేశీ నిధులు దేశంలోకి వచ్చేలా చూసుకోవాలి. వస్తు సేవల ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఆ దిశగా ఎప్పటికప్పుడు సంస్కరణలు తీసుకొస్తూనే ఉంటుంది. మార్కెట్లో డాలర్ డిమాండ్ పెరిగి రూపాయికి ఇబ్బంది వస్తోందన్నప్పుడు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ డాలర్లను విక్రయించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ నిర్ణయం ఫారెక్స్ నిల్వలు పడిపోయేందుకు కారణమవుతుంది. అందుకే ఆర్బీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను గరిష్ట స్థాయిల్లో ఉంచుతోంది. ఇప్పుడు రూపీ తీరు ఇకపైన వడ్డీ రేట్ల కోతలకు వీల్లేకుండా చేస్తోంది. ఇదే జరిగితే కీలక రంగాల్లో వృద్ధి పడిపోవటం ఖాయమని వ్యాపార రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.